హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాంకాక్లోని దెయ్యాల కోట గురించి తెలుసుకుందాం. అదేనండి, బ్యాంకాక్ ఘోస్ట్ టవర్. అసలు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏం జరిగింది, ఈ భవనం చరిత్ర తెలుసుకుందాం. ఇది బ్యాంకాక్లోని ముఖ్య కూడలిలో ఉన్న 49 అంతస్తుల భవనం. ఇది ఎంత పెద్ద భవనం అంటే కార్ పార్కింగ్ కోసం పక్కనే ఇంకొక బిల్డింగ్ కూడా ఉంటుంది. అప్పట్లో ఇది ఎంతో అధునాతనమైన డిజైన్. ఈ భవనం యొక్క కన్స్ట్రక్షన్ 1990లో స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత 7 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ కొనసాగుతూ ఉంది. 1997లో సంభవించిన ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వలన ఆర్థిక ఇబ్బందులతో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ భవనం ఖాళీగా ఉండటంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు మరియు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. దానితో ఈ భవనానికి సూసైడ్ టవర్ అని కూడా పేరు వచ్చింది. చాలా కాలం చాలామంది ఔత్సాహికులు అంటే యూట్యూబర్స్, వ్లాగర్స్ వీడియోస్ తీసుకోవడానికి వెళ్ళేవారు. ఎటువంటి నిబంధనలు ఉండేవి కావు. అలా ఉన్న సమయంలో ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ మూవీ క్రూ కూడా ఏదో అర్థం కాని అనుభూతులకు లోనయ్యేవారంట. ఇది నిజమో కాదో తెలియదు కానీ అసలే ఇక్కడ ఆత్మహత్యలు జరగడం, సినిమా యూనిట్ వాళ్ళు ఇలా చెప్పడం, ఈ వార్త ఆ నోట ఈ నోట దావాలను పాకిపోయింది. అదీ కాక ఈ భవనం కట్టకముందు ఇక్కడ ఒక శ్మశానం ఉండేదని, దానిని బాగు చేసి అక్కడే ఈ భవనం కట్టడం వలన ఇలా జరుగుతుందని కూడా పుకార్లు ఉండేవి. చివరికి ఈ భవనాన్ని సీజ్ చేశారు. ఈ భవనం ఓనర్ అట్లీస్ట్ టూరిస్ట్స్కి మరియు ఇతర ఔత్సాహికులకి టికెట్స్ పెట్టి ఒక విహార స్థలంగా తీర్చిదిద్దామనుకున్న కల కూడా సీజ్ చేయడం వల్ల నెరవేరలేదు. ఇప్పుడు ఈ భవనంలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు మరియు భవనం చుట్టూ సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ భవనాన్ని కేవలం అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ కట్టడం కోసమే వాడుతున్నారు. చీకటిలో ఈ భవనం ఎలా ఉందో చూసేయండి. మరి మీరేమనుకుంటున్నారు? దెయ్యాలు ఉన్నాయంటారా? కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.